హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మనమైతే జొన్న రొట్టెలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే అప్పుడప్పుడు అందులో ఒకటి కానీ రెండు కానీ ఆ విధంగా మిగిలిపోతూ ఉంటాయి. వాటిని పిల్లలు తినడానికైతే ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. వీడియోలో చూపించిన విధంగా జొన్న రొట్టెను మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. జొన్న రొట్టెను ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే ఒక సైడు బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు కోసం కొంచెం మినపప్పునైతే వేసుకోవాలి. ఆ మినపప్పు అనేది కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసి అందులోకి తగినన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కారాన్ని మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలు వేసాం కాబట్టి వాటికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసి మరగనివ్వాలి. వాటర్ మరిగేటప్పుడు ఇందాక మనం ముక్కలుగా చేసుకున్న రొట్టె ముక్కల్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రొట్టెతో చేసిన పోహా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందులో అవసరం ఉంటే కొంచెం నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో మిక్స్ చేయలేదు. సాల్ట్ అనేది కొంచెం పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.